ఏపీ తెలంగాణ విభజన సమస్యలు పరిష్కరించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంల భేటీలో నిర్ణయాల మేరకు అధికారుల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జూలై 22న అధికారులు మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం ఆగస్టు 1న ఏర్పాటు చేసినట్లు తెలంగాణకు సమాచారం అందించింది. 11 అంశాలతో ఎజెండాను రూపొందించిన ఏపీ కమిటీ తెలంగాణకు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రుల స్థాయి కమిటీలు ఏర్పాటు కావాల్సింది. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో 3 ఏసీ బోగీలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు మంటలను ఆర్పేశారు. మంటలు మాత్రం దావాలనలా ఉవ్వెత్తున వ్యాపించాయి. రైల్లో ప్రయాణికులు గానీ సిబ్బంది గానీ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఓ భారీ కంటైనర్లో తరలిస్తున్న 800 కిలోల గంజాయిని చేసి మరీ పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,80,00,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి సప్లై చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. సిఆర్డీఏ కార్యాలయంలో ఫైల్స్ మిస్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఫైల్స్ అదృశ్యమయ్యాయని సమాచారం అందుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతో ఫైల్స్ స్వాధీనం చేశారు. అయితే వాటిలో కొన్ని తిరిగి వచ్చినా మరికొన్ని రాలేదని అనుకుంటున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు, లోకేష్లను ఇరికించేందుకే ఫైల్స్ మాయం చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైల్స్ మాయంపై మంత్రి నారాయణకు సిఆర్డీఏ అధికారులు ఫిర్యాదు చేశారు. విశాఖ సాగర్ తీరం మహిళల చీరకట్టు అందాలతో చమక్కుమంది. వందల మంది మహిళలు చేనేత చీరల్లో వారెవ్వా అనిపించారు. ద స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్ లో హ్యాండ్లూమ్ శారీ వాక్ నిర్వహించారు. ఈ ర్యాంప్ వాక్ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. చీరకట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ మహిళా కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు మంత్రి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ఆగస్టు 5 నుంచి 9 వరకు పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రత, కాలుష్యాన్ని నివారించడం, చెట్లు పెంచే కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. సుబ్బరాయుడు అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి నరికి చంపారు దుండగులు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చంపారంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. డంపింగ్ యార్డు సమీపంలో అటవీ ప్రాంతంలో బండరాయిపై చిరుతను స్థానికులు గుర్తించారు. సుమారు 2 గంటల పాటు గాలించిన అటవీ అధికారులు చిరుత ఫారెస్ట్లోకి వెళ్లిపోయిందని నిర్ధారించారు. చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెబుతున్నారు. వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను మేడ్చల్ జిల్లా బొల్లారం వాసులుగా గుర్తించారు. ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ 2024 వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటినటులు హాజరయ్యారు. తెలుగులో దసరా, బేబీ, బలగం సినిమాలకు అవార్డులో పంట పండింది. దసరా సినిమాకు 6, బేబీ సినిమాను 5, బలగం సినిమాకు 3 అవార్డులు వరించాయి.